తీసేవా नहीं ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే ఈ దెందులూరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారింట్లో కూడా ఈరోజు పండగ అని చెప్పి ఈరోజు చూస్తూ ఉంటే అర్ధరాత్రి 12 అయినప్పటికీ కూడా ఈరోజు ఎంత చలి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చాటుకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఎంతో ఘనంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గం అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈరోజు మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రజలు ఈరోజు జగనన్న చేసినటువంటి మంచి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి, ఆ కుటుంబం చేసినటువంటి సేవ ఈరోజు జగనన్న పుట్టినరోజు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబంలో కూడా ఈరోజు మా అన్న పుట్టినరోజు, మా తమ్ముడు పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి ఎవరికి వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేక్ కట్ చేస్తూ పరవన్నాలు ఉండి మరి ఈరోజు మాకు పెడుతూ ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా అర్ధరాత్రి అయినా కూడా ఈరోజు కేక్ కటింగ్లు చేస్తూ ఉన్నారంటే ఈరోజు అభిమానం ఏ విధంగా ఉందనేది మీ అందరికీ కూడా తెలుస్తూ ఉంది. తప్పకుండా మేము మరొకసారి తెలుపు చెప్తా ఉన్నాం. దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి తరపున మా జగనన్నకు మా అందరి తరపున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో దాదాపుగా 18 నెలల నుంచి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా మంచి జరిగింది, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఉందో ఇప్పటికే ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీరే చూస్తున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా జనాలే తండోపతండాలుగా వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారంటేనే తండోపతండాలుగా వస్తున్నారు. జగనన్న పుట్టినరోజు అని చెప్పంగానే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం.